హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం భావి భారత మెడికోస్ యొక్క బాధ, ఆవేదన, ఉక్రోషం, కోపం అన్ని కూడా ఈ వీడియోలో చూపించడానికి కారణం ఏంటన్నది ఆబ్వియస్ గా తెలుసు. నిన్న రాత్రి ఒక హఠాత్ పరిణామం జరిగింది. ఇది ఎవరు ఊహించలేనిది, ఎవరు ఊహించలేనిది. నీట్ పీజీ 2024 పోస్ట్ పోన్ చేశాడు. కాదు 12 గంటల ముందు పోస్ట్ పోన్ చేయడం ఇస్ 12 గంటల ముందు పోస్ట్ పోన్ చేయడం అనేది పిచ్చాడు. ప్రతిసారి వాడు ఇంతకన్నా దిగజారడు అనుకున్న ప్రతిసారి హీస్ ప్రూవింగ్ అస్ రాంగ్ అనమాట. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ప్రీపోన్ చేశాడు ఒకసారి, ప్రీపోన్ అన్ఎక్స్పెక్టెడ్. ఈసారి 12 అవర్స్ ముందు, కనీసం 12 అవర్స్ కూడా లేదు, ఇప్పుడు పోస్ట్ పోన్ చేశాడు. ఇదే అట్రాషియస్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి అసలు ఏమనుకున్నాడు వాడి గురించి. ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరులే, పోస్ట్ పోన్ చేద్దాం, స్టూడెంట్సే కదా ఏం పీక్తారు అని చాలా సింపుల్ గా మనం చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నాడు. బేసిక్ గా అది కూడా స్టూడెంట్ డాక్టర్స్ అంటే చిన్న చూపు మావా ఫస్ట్ నుంచి. ఎగ్జాక్ట్లీ. ఆ యూనిటీ ఒకటి ఉండి చావదు కదా మనకి. అదే అడ్వాంటేజ్. వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. వాళ్ళ మీద కేసులు వేస్తారా? ఒక పిల్లి క్రియేట్ చేసి, ఇప్పుడు నేను పిల్లి క్రియేట్ చేశాను, కమాన్ అందరు రండి సపోర్ట్ చేయండి, కేసు వేద్దాం ఎన్బి మీద అంటే ఎవడు రాడు మళ్ళీ. ఎందుకంటే టైం వేస్ట్. చదువుకోవాలా, కేసు అని జరగాల, వాడి మీద కేసు వేయాలా, ఎవరికి యూనిటీ ఉండదు. అదే పోస్ట్ పోన్ చేయడానికి అయితే మాత్రం రెడీగా పిల్లి వేసుకోవడానికి వస్తారు. 1000 రూపాయలు పంపించండి, మీకెందుకు నేను పోస్ట్ పోన్ చేయించకపోతే అడగండి. అలాంటి 1000 రూపాయలు ఏంటి పంపించావో అప్పుడు పేపర్ లీక్ అవుతుంది అని ఆడికి అప్పటికప్పుడే తెలుసా? స్టూడెంట్స్ కే ఒక వారం క్రితం నుంచి తెలుసు ఇలా పేపర్ లీక్ అవుతుంది. చాలా టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు వస్తున్నాయి, పేరెంట్స్ కి వాట్సాప్ లో మెసేజ్లు వెళ్తున్నాయి, పేపర్ కావాలంటే మేము మాకు 1 లక్ష ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, 1 lakh 1.5 lakh ఇవ్వండి. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఎంత జరుగుతుంది వారం నుంచి అని తెలిసినా వాడు నిద్రపోయాడా? ఏంటంటే వాడు పేపర్ లీకా, అదేంటిది నేను పేపర్ ప్రిపేర్ చేయలేదుగా, లీక్ ఎలా అవుద్ది అన్నాడు. ఆడు అనుకొని ఇప్పుడు ఎలాగా పేపర్ ప్రిపేర్ చేయలేదు, సరే ఒక ట్వీట్ వేద్దాం పోస్ట్పోన్మెంట్ అని. కానీ అసలు అందరూ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్న సిటీస్ కి వెళ్ళిపోయి అక్కడ హోటల్స్ లో ఉండి తెలియని ఏరియాస్ లో తిరుగుతూ ఒక ఎగ్జామ్ ఫోబియాతో అక్కడక్కడ ఉంటూ ఎంత స్ట్రెస్ లో ఉంటారా. అలాంటి టైంలో ఇటు పోస్ట్పోన్మెంట్ అని వదిలి అసలు ఏం ఆలోచించి చేశాడు అన్నది ఆడికైనా బుద్ధి ఉండాలి. అసలు మీ అమ్మమ్మ ఇది మామూలు చిన్న ఎగ్జామా? పోనీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోద్ది. ఒక మెడికల్ స్టూడెంట్ యొక్క 40-50 ఇయర్స్ ఫ్యూచర్ డిసైడ్ అయిపోద్ది. అలాంటి ఒక ఎగ్జామ్ ని ఇంత లేక్ గా ఈజీగా తీసుకున్నాడంటే అన్న ఎప్పుడైనా చెప్పాడు. కనీసం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద ఎగ్జామ్ హస్ బీన్ పోస్ట్ పోన్ అని చూపించండి, సంతోషపడండి. ఇది ప్రాంక్. సెంటర్కి వెళ్ళాక వెళ్ళిపోండి ఎగ్జామ్ లేదు, ప్రాంక్ ప్లే చేసాం ఫ్రెండ్స్, మీరు ఇంటికి వెళ్ళిపోండి అనలేదు. ఇంకా మీరు కట్టిన 4000కి వాటర్ బాటిల్ వస్తుంది, వెళ్ళిపోండి. వేడి ఎలా ఉంది, తాకిడి ఎలా ఉంది? ఏమో సార్ నాకు తెలీదు. నేను నైట్ 9కే పడుకున్నా. అయితే మధ్యలో మేల్కి వస్తే టైం 3 అయి ఉండాలని చూస్తే టైం 12 అయ్యింది. సర్లే అని పడుకున్నా. మళ్ళీ చూస్తే 3 అయింది. ఇంకా నిద్ర రావట్లేదు. వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగేసి వచ్చి ఫోన్ పట్టుకుంటే గ్రూప్ లో మెసేజెస్ ఉన్నాయి. ఏంట్రా ఈ టైంలో గ్రూప్ లో మెసేజెస్ ఉన్నాయని చూస్తే ఆల్ ద వే చెప్తారేమో ఓపెన్ చేస్తాను. ట్విట్టర్ మెసేజెస్ ఉన్నాయి. ఈ ట్విట్టర్ ఏంది అని ఓపెన్ చేస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అది. నాకేం చేయాలో అర్థం కాలేదు. మా డాడీ పడుకొని ఉన్నాడు. వెళ్ళి మా డాడీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంట.
రాయకుండా ఉండడం కోసం మా నాటకాలు డాడీకి అర్థం ఆడతావా కాలేదు. నువ్వు? వెళ్ళి చదువుకో. అంటే 9 గంటలకి పడుకుండిపోయి డ్రీమ్ లో వేసుకుంటున్నాడు, నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను, బాగా రాశాను, ఈ క్వశ్చన్ ఏమో ఫిజియాలజీ నుంచి వచ్చింది, ఈ ఎగ్జామ్ క్వశ్చన్ ఎట్లా బయాలజీ రాసినావు అది కాదు, ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలనేది డ్రీమ్ లో ఉన్నవాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి, రెస్టారెంట్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు, ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు, తింటున్నారు. నాన్న సంతోషంలో ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రసాద్, డాడీ చాలు డాడీ, అరే నువ్వు తినరా, చాలు డాడీ, కడుపు నిండి వద్దు డాడీ అంటున్నాడు. వద్దు అంటుంటే అందులో అమ్మ వచ్చేసి, ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా, వద్దు అని ఎంతసేపు పడుకుంటావు, తొందర నిద్రలే, రిజల్ట్ లేచుంటాడు. వాడికి ఎన్పిఈ కూడా తెలిసి ఉండదు, వాడికి కూడా నైటే మెసేజ్ వచ్చి ఉంటది వెల్ఫేర్ హెల్త్ మినిస్టర్ నుంచి, పోస్ట్పోన్ చేయని. G20 సమ్మిట్ కోసం నీట్ ఎస్ఎస్ ఎగ్జామే పోస్ట్పోన్ చేసినాడు, G20 సమ్మిట్ కోసం. అంత వరస్ట్ గా అసలు పాలిటిక్స్ కి దానికి సంబంధం లేదు. అలాంటిది ఇప్పుడు పేపర్ లీక్ అని ఒక చిన్న మాట, అది ఎప్పుడో నీట్ యూజీ డిస్కషన్స్ హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి, పోస్ట్పోన్ అయిందని చెప్పేసి మరీ ఇంత ఆతమరుపులోని అసలు ఉదయమే తెలిసింది నాకు పేపర్ లీక్ అయిందని, అందుకే పోస్ట్పోన్ చేశా. అదేమో అదే దారుణం అసలు. ఇప్పటికిప్పుడు నైట్ వాడికి గుర్తొచ్చిందా? అది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, నీట్ యూజీది ఎన్టీఏది స్కామ్ నడుస్తుంది, సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది, అది తెలీదా వాడికి అసలు? 12 గంటల ముందు గుర్తొచ్చిందా కరెక్ట్ గా? నెక్స్ట్ రోజు 9:30కి ఎగ్జామ్ అంటే పాపం నైట్ 10ంటికి రిలీజ్ చేయడం ఏంటి? దారుణం ఇదైతే అసలు. ఏమనుకుంటున్నాడు వాడు? పాయింట్ అది కాదు, మెడికల్ స్టూడెంట్స్ ఎంత ఆప్టమిస్టిక్ గా ఉన్నారంటే ఆ పోస్టులన్నీ పెట్టిన తర్వాత, సార్ ఇప్పుడు మేము ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళొచ్చా లేదా, ఇది క్వశ్చన్. ఎగ్జామ్ అంత ఆప్టిమిజం అనమాట. ఎగ్జామ్ సెంటర్ దాకా వెళ్తే పొరపాటున అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటే పెట్టేస్తారేమో, రాసి వచ్చేమో. ద లక్కీయెస్ట్ బ్యాచ్ ఎవరంటే ఇంటెన్స్ బ్యాచ్. గోవా వెళ్తాడు, ఢిల్లీ వెళ్తారు, చిల్లే వస్తారు, ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది, మళ్ళీ వెళ్తాం ఇంకో ప్లేస్. ఎన్నిసార్లు ఎగ్జామ్ పెడితే అన్ని సార్లు వెళ్తాం. మళ్ళీ మన మెడ్ స్పేసెస్ పరిస్థితి ఎట్లుంది, అక్కడ మన వాతావరణం ఎట్లుంది? మెడ్ స్పేసెస్ ఏంటంటే 21, 22 ఆ తారీఖుల్లో, ఆ డేట్స్ లో స్టూడెంట్స్ అందరూ ఇంకా చూడు ఛత్రపతి సినిమాలో, అన్నా నేను వెళ్ళిపోతున్నా ఇంటికి, బాబాయ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అంటే చూడు, అలా స్వీట్లు అంటే 23rd ఎగ్జామ్ కదా అన్నారు అంటే అది నిన్నరా, ఇవాళ నైట్ ట్వీట్ చేశారు చూడలేదా? అయితే ఇంకొకసారి ఇలా కన్ను మూసి కన్ను తెరిస్తే ఉదయం అయిపోద్ది, ఓలా ర్యాపిడోలో వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాలన్న మూడ్ లో ఉన్నోళ్ళు సడన్ గా 10-10:30 రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలో తెలియక ఎవర్రా మీరంతా అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. ఆ ప్లేస్ మాత్రం మెంటలేకపోతాను సార్ అసలు. ఎగ్జామ్ ముందు రోజే స్ట్రెస్ఫుల్ ఉంటది అసలు. అది ఆడి పోస్ట్ పోన్ చేయాలని నాకు అలాగే అనిపించింది, ఇప్పటికే అర్థం కావట్లేదు నాకు. అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాడు? ఫస్ట్ జాన్ నుంచి జూలైకి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాడు? జూలై నుంచి మళ్ళీ జూన్ కి ఎందుకు ప్రీపోన్ చేస్తాడు? మళ్ళీ జూన్ నుంచి ఎప్పుడు పెడతాడో తెలీదు. దిస్ ఈస్ సినిమా. ఎందుకు ఏమిటి ఎలా? అదే అసలు నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఎన్బిఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు, నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఎన్బిఈలో అఫీషియల్ నోటీస్ రాలేదు. అంటే ఏంటి, జస్ట్ ట్విట్టర్ ఇస్ అ మీన్స్ ఆఫ్ అఫీషియల్ న్యూస్. మరి ఎలా అయితే ఎన్ని ఫేక్ న్యూస్లు సర్క్యులేట్ అవుతాయి? ఇప్పుడు ఒక నేషనల్ బోర్డు, ఒక స్టాండర్డ్ నేషనల్ బోర్డు, నువ్వు ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చావు, 200 days ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైనా మారిస్తే చెప్పాలి. అలాంటిది నువ్వు 2 months ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చావు, ఆ విషయం చెప్పలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చినోడివి పోనీ డేట్ అన్నా సరిగ్గా ఫిక్స్ చేసావా? ప్రీపోన్ ఒకసారి, పోస్ట్ పోన్ ఒకసారి, మళ్ళీ పోస్ట్ పోన్ ఒకసారి. అంటే నీకు స్టూడెంట్స్ తో ఏంటి ప్యాకార్డ్ ఆడుకుందాం అనుకుంటున్నావా? స్టాండప్ కామెడీ ఏంటి, March 3rd కి ఇచ్చారు, July 7th అన్నారు, June 23rd అన్నారు, ఇప్పుడు ఇండెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏం దొరికితే అది ఎలా పడితే అలా వాడేస్తున్నారు. ఏంటి మళ్ళీ ఇప్పుడు అందరు పోస్ట్ పోన్ చేశాక ఇట్లా అందరు మెసేజ్లు చేస్తూ ఇట్లా మెడికల్ స్టూడెంట్స్ ఎట్లయినా బాధపడతారు కదా. అందరు ఇట్లుంటే టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ అండ్ శాంక్టిటీ ఆఫ్ ద ఎగ్జామ్ వి పోస్ట్ పోన్ ఇట్, ఇట్లా వి వాంట్ టు రివ్యూ దిస్ అని చెప్పి డైలాగులు. ఏంటో వాళ్ళు చెక్ చేసేది. ఎప్పటి నుంచో ఎన్టీఏ మీద ఇట్లా నడుస్తుంటే వాడికి ఇప్పటికిప్పుడు గుర్తొచ్చి ఏదో పెద్ద పెద్ద పాపం ఆ ఫైట్ చేయడానికి ఓపిక లేదు ఎవడికి, అలవాటు అయిపోయింది. ఇంకా సర్లే ఇంకొకసారి అయింది, ఎన్నిసార్లు కాలేదు అన్నట్లు అలిసిపోయిన బతుకులు. ఇంకా
ఎన్బిఏ వాడు ఎలాగొన్నాడంటే లాస్ట్ 1.5 year లో 3 ఎగ్జామ్స్ పెట్టాడు సార్ మా బ్యాచ్ కి. 2015 లో సెప్టెంబర్ లో పెట్టాడు 2015 బ్యాచ్ కి. ఫస్ట్ సెప్టెంబర్ 2021, తర్వాత మే 2022, మార్చ్ 2023, కరెక్ట్ గా 1 year 6 months 3 ఎగ్జామ్స్ పెట్టాడు. ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి మినిమం 2 months పోస్ట్ పోన్ చేయాలి, లేదా 1 month పోస్ట్ పోన్ చేయాలి. 1 year 5 months ఇంకో ఎగ్జామ్ పెడతాడు. అసలు మేమే పప్పల లేకపోతే ఆడిటర్ పప్ప నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏంటనుకున్నారు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి రా బాబు, మాకు కరెక్ట్ గా టైం దొరకలేదు, 6 నెలల్లో 7 నెలలు దొరికిందంటే వీ నీడ్ టు గెట్ బ్యాక్ ద షెడ్యూల్ వెనక్కి తీసుకురావాలి. నానాసులు వెనకాలకే జరపాడు కదా సార్, ముందుకేం జరపలేగా. నిజమేనయ్యా పుల్లారావు. లాస్ట్ నీట్ మార్చ్ 5th ఏమో కదా సార్, మార్చ్ 5th రోజు, మార్చ్ 5th నుంచి ఇప్పటి వరకు 3 ఐఎన్ఈ సెట్లు అయ్యాయి సార్. 3 ఐఎన్ఈ సెట్లు అయ్యాయి, కానీ ఒక్క నీట్ కూడా అవ్వలేదు. అంటే ఇంకో ఐఎన్ఈ సెట్ అయిపోతుంది నాకు తెలిసి నవంబర్ ఈ నీట్ కౌన్సిలింగ్ అయ్యే లోపు ఇంకో ఐఎన్ఈ సెట్ అయిపోతుంది. మరి ఈ నీట్ ఎప్పుడు పెడతారు? ఈ నీట్ కూడా సంవత్సరానికి 2 సార్లు పెడతారా ఐఎన్ఈ సెట్ లాగా? అరే వీడిని ఒక్క ఎగ్జామ్ తిన్నగా పెట్టమని చాలు, తర్వాత వీడు ఇంకొక ఎగ్జామ్ గురించి సంవత్సరానికి 2 పెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఈ సెట్ రేంజ్ లో నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తా, సెట్ల కింద డివైడ్ చేస్తా, నువ్వు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్చడం, టైం లాక్ చేస్తా, లాక్ చేసిన తర్వాత నీకు తాళం ఇవ్వను, ఏంట్రా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నువ్వు చేసే ఏదో కొత్త వ్యాపారాలు ఇవన్నీ స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతున్నాయి అన్న విషయం ఇంత కామన్ సెన్స్ కూడా లేదు. అరే ఇట్స్ నాట్ దాట్ ఈజీ రా. ఎందుకంటే నేను యాపిల్ కొనుక్కున్నా, లైవ్ క్లాసులకు వెళ్ళా, టీఎన్డి డిస్కషన్లకు వెళ్ళా, ఇన్ని చేశాను. ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తున్నా ఒక 200-300 రోజుల నుంచి. గ్రాండ్ టెస్ట్ లో స్కోర్లు తక్కువ వస్తుంటే ఏడుస్తున్నా, నిద్ర పట్టట్లేదు. ఎగ్జామ్ దగ్గర పడ్డే కొద్దీ టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఈ రేంజ్ లో పెరుగుతుంటే ఈడు సవగ్గా కబాబ్ చికెన్ తింటూ ఫలూదా తాగుతూ ఒక ట్వీట్ వేసాడు. సార్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం సార్ అంటే, ఏ ఎగ్జామ్ రా ఎప్పుడు పుట్టావురా? అసలు ఊహించలేదు అసలు. ఎందుకంటే అసలు నిద్ర పట్టదు, ఏడు చదవాలి అర్థం కాదు. సర్లే ఫోన్లే కూర్చొని చదువు పడుకుందాం అనుకుంటే నిద్ర, అది కూడా తినబుద్ధి కాదు, ఏంటి కాదు. అలా టైంలోనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చిన్న అసలు నమ్మొద్దు కాదు సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటే. ఫస్ట్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, ఇదేదో బ్యాడ్ ట్రిప్ లా ఉంది. ఏదో టాబ్లెట్ తీసుకుంటే బ్యాడ్ ట్రిప్స్ వస్తాయి కదా, సేమ్ అనిపిస్తుంది నాకు కూడా. మాటికి 1 hour ఒకసారి నేను ఇంకా నిద్రలకి వెళ్ళి ఇవ్వట్లేదా, లాకిన్ అయి ఉన్నానా, ఏదో అనిపిస్తుంది సార్ నిజంగా. అసలు తీసుకోలేకపోతున్నాం. వాళ్ళు మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, హాల్లోకి వెళ్ళాలి, 3 గంటలు కూర్చోవాలి, అటు ఇటు చూడలేక అక్కడ క్వశ్చన్ చదువుతూ అది తప్ప రైటా అదేలే. అదేదో క్వారంటైన్ లో పెట్టినట్టు ఎగ్జామ్ ముందు 1 గంట ముందు వెళ్ళి కూర్చోవాలి, ఎగ్జామ్ తర్వాత 2 గంటలు కూర్చోవాలి. అంటే 8కి వెళ్తే కూర్చోబెడతారు కదా, అది ఏదో క్వారంటైన్ లో ఉన్నట్టు వేరే దేశం నుంచి వచ్చినట్టు కూర్చోబెడతారు. సరే అన్నిటికీ ప్రిపేర్ అయిపోతాం, పోతే వాడు చెప్పండి పొద్దున ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తాం సార్, 6, 7, 7:30 తిని వెళ్తాం. ఆకలి ఇస్తుంది, అది పంపించడు. అన్నింటికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాం. బేసిక్ గా వాడు పేషెన్స్ చేస్తున్నాడు సార్. బికమ్ ఏ డాక్టరా కదా, వీడికి పేషెన్స్ ఉందా లేదా, అన్ని టెస్ట్ చేస్తున్నాడు. వాడేమి మామూలుడు కాదు, మీకు తెలియట్లే ఎన్బిఏ గురించి. అంటే జెన్యున్ ఎగ్జామ్ సార్, ఏమనొద్దు వాళ్ళని మాత్రం. వాళ్ళు అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ అదే టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నీట్ ఎగ్జామ్, టు ప్రొటెక్ట్ ద శానిటీ స్టూడెంట్ లో సిన్సియారిటీ, యాటిట్యూడ్, పేషెన్స్ అన్ని టెస్ట్ చేసి వాళ్ళని పిచ్చౌట్ చేసి వాళ్ళ దగ్గర 4,500 కన్సల్టేషన్ ఫీజు తీసుకొని వాళ్ళని పేషెంట్స్ చేస్తున్నాడు. పేషెంట్స్ టెస్ట్ చేయడం కాదు, వాళ్ళని పేషెంట్స్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్ లో ఉన్న స్ట్రెస్ కి జుట్టు ఊడిపోయినా, పొట్ట వచ్చినా, వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ఎలాంటి డిసీజెస్ వచ్చినా రివర్స్ లో మీరే డబ్బులు కట్టారు. 4,000 ఎగ్జామ్ ఫీజ్ తో పాటు ఎగ్జామ్ ఇన్సూరెన్స్ అని కూడా కట్టుకోవాలి సార్. ఇట్లా అంటే చాలా నాలంటి వాళ్ళు చాలా మంది ఇది ఉండాలి డబ్బులు. ఎగ్జామ్ మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా ఫ్లైట్ వేసుకొని మరీ వెళ్ళారు వేరే దాంట్లకు. ఫ్లైట్ లో క్యాన్సిల్ అంటే కొంతమందికి అసలు తెలియదు. ఫ్లైట్ లో ఉన్నప్పుడే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ ఆడ ఎయిర్పోర్ట్ లో కూర్చొని, లేకుంటే మన్మధుడు మూవీలో లాగా ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి, కార్ ఎక్కి, రిక్షా ఎక్కి, దేకుతూ పాకుతూ. కాదు, నేను గూగుల్ నిన్న నేను ఇలా ఎగ్జామ్ లో పోస్ట్ పోన్ అయిన తర్వాత గూగుల్ లో చూసాను, పోనీ ఏమన్నా లీగల్ యాక్షన్
ఎన్బిఈ గారి మీద లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా అంటే, ఆహా, ఎటు తిరిగి అటు తిరిగి మాక్సిమం పనిష్మెంట్ వాడికి ఇచ్చేది ఏంటంటే కంపెన్సేషన్ కింద స్టూడెంట్స్ ఏదైతే డబ్బులు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఖర్చు పెట్టారో అవి రిటర్న్ ఇస్తాడు. ఈ లాయర్ల మీద పెట్టిన డబ్బులు రిటర్న్ ఇస్తాడు. అంతకు మించి వాడి మీద ఒక యాక్షన్ కూడా తీసుకోవడానికి ఏం లేదు, ఒక లా లేదు. మళ్ళీ ఇలా ఒకసారి చేయదని ఒక వార్నింగ్ ఇస్తాడంట. తెలుసా వాడికి 1500 to 5000 రూపీస్ ఫైన్. మీరు ఎప్పుడు రా ఫీజు కట్టారు? 4500. 2 months అయిందా? ఏప్రిల్ 2 months అయిపోయింది. 2 months ఎక్స్ట్రా చార్జెస్ అది పక్కన పెట్టు. 2 months బ్యాక్ 2 lakh మెంబర్స్ 4500 రూపీస్ కట్టారు అంటే 16 కోట్లు, 16 crores ఆఫ్ అమౌంట్ వాడి దగ్గర స్టే ఉంది. దానికి వాడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కింద వాడు వడ్డీ తిప్పుకొని బోల్డ్ ఎంత ఎఫ్డి డిపాజిట్లు వేసుకొని ఆ అమౌంట్ ఇలా పెంచుకుంటాడు. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంది అంటే ఎకనామికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలుగా వాడికి అడ్వాంటేజ్ ఉంది. నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 సెట్లు ఉంటాయి కదా, 4 సెట్లు లీక్ అయిపోయా లేకపోతే ఏంటి? అన్ఫోర్సిన్ వాడికి కూడా లాక్ అయిపోయా సెట్స్ అన్ని, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఒక సెట్ లో లాక్ అయిపోయాడు. ఇది మాక్ ఎగ్జామ్ కింద వాడు లాగిన్ అయ్యాడు రా. లాగిన్ అయిన తర్వాత బయటకు రాలేకపోతున్నాడు. 2022లో 2 days బిఫోర్ పోస్ట్ పోన్ చేశారు కదా. రెగ్యులర్ కదా సార్, ఇది ఈసారి కొత్తగా ఉంటుందని 12 గంటల ముందు పోస్ట్ పోన్ చేశాడు. రెగ్యులర్ చిటికల్ వెరైటీ. చాలా మందికి డౌట్ ఉంటది కదా సార్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? yes, this is sudden surprise to me also. ఎంటిటీస్ కదా, ఏమేమి ఉన్నాయి ఎన్టీఏ ఎగ్జామ్ కింద అని నేను గూగుల్ చేశాను సార్. అంటే 17 or 19 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అందులో నీట్ పీజీ ఉండదు, నీట్ పీజీ లేదు, యూపీఎస్సీ ఉంటది, యూపీఎస్సీ ఉండదు అనుకుంటా. నీట్ అదే ఐఐటి జేఈ మెయిన్స్ ఉంది కదా వాళ్ళు. ఓకే, మనకి క్యాన్సిల్ అవ్వదు, అసలు ఛాన్సే లేదు. ఇప్పటికి చాలా అయిపోయింది. అంటే ఎగ్జామ్ అయ్యి కూడా నీట్ అయ్యి కూడా more than 14 months 15 months అయింది కదా సార్. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్ ఉంటది, రాసేస్తుంటాం, 23rd రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోయి ఏదో తినేసి అలాగే పడుకోవచ్చు అనే మూడ్ లో ఉన్నా అసలు. మరీ అంత నాలెడ్జ్ లేని, అసలు ఏమీ తెలియని ఎరిపప్పలైతే అంత పెద్ద బోర్డు ని మెయింటైన్ చేయట్లేదు, పెద్ద పెద్ద దిగ్గజాలే మెయింటైన్ చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇలా లీక్ అవుతున్నాయి అన్నప్పుడు సరే, ఇప్పుడు అఫీషియల్ గా ఒక నోటీసు ఏదో ఒకటి రిలీజ్ చేయి, ఇలాగా లీక్ అయ్యింది పేపర్, మా ఇన్కాంపిటెన్సీ వల్ల లీక్ అయింది, మీకు ఎఫెక్ట్ అవ్వకూడదని మేము ఇలా పోస్ట్ పోన్ చేసాము, మీ గురించి ఆలోచించామన్నా తోసేసి స్టూడెంట్స్ మీద ఏదో సింపతి చూపించి తోసేసన్నా ఒక నోటీస్ రిలీజ్ చేయి. మళ్ళీ ఎక్కడ వీరు ఇన్కాంపిటెన్స్ కదా వెళ్ళి స్టూడెంట్స్ అందరూ పడిపోతారు, పేరెంట్స్ అందరూ పడిపోతారు అని వాడు ఒక నోటీస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్ అయిన వెంటనే యూజ్లెస్. ఎగ్జామ్ అయిన వెంటనే కౌన్సిలింగ్ పెడతారంటే ఆడికి గుర్తొచ్చినప్పుడు కౌన్సిలింగ్ జూలై 7th అనిపిస్తుంది. సమస్య లేదు, పెట్టడు. 1 month మినిమం పోస్ట్‌పోన్‌మెంట్ ఉంటుంది. ఎఫ్ఎంజీ ఉందా? అది కూడా పెట్టాడు. జూలై 7th ఎఫ్ఎంజీ, అది కూడా పెట్టాడు. ఇది నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఏదో ఉంది, యూపీఎస్సీ ఏదో ఉంది. జూలై 21st ఖాళీ లేదు అయితే. సిఎంఎస్ కానీ వాడు అంటే ఇప్పుడు ఐఆన్ డిజిటల్ జోన్ అవన్నీ బుక్ చేసుకోవాలన్నా వాడికి మినిమం టైం కావాలి కదా సార్. ఈ 2 weeks సార్ ఎప్పుడైనా సరే లాస్ట్ అంటే మాకు ఎగ్జామ్ సరికి ఇప్పటికి 2 సార్లు జనవరి నుండి మార్చి సెప్టెంబర్ పోస్ట్ పోన్ అయింది కోవిడ్ టైంలోనే. మినిమం 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తాడు, లేదా 3 నెలలు మినిమం పోస్ట్ పోన్. ఎందుకంటే మార్చి నుండి మళ్ళీ మే జూన్ జూలై అదే మే 2 నెలలు మినిమం 2 months 60 days మినిమం పోస్ట్ పోన్. అంతైతే మంత్ లో కుదురుతుంది, మన అక్షరాలే దొరకదు సార్. వీడికి 300 cities లో 1000 సెంటర్స్ దొరుకుతాయా? ఎక్కడ కాంప్రమైజ్ అయింది, ఏ సెంటర్ లో కాంప్రమైజ్ అయింది అవన్నీ తెలుసుకోవాలి కదా సార్ ఫస్ట్. మళ్ళీ ఆ సెంటర్ మళ్ళీ మన సిటీ ఏమన్నా మారుస్తాడా, అదే సిటీలో ఇస్తాడా, మళ్ళీ సిటీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడా, మళ్ళీ ఇవన్నీ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అప్లికేషన్స్ వస్తాయా, పొడిగి ఇస్తాడా? ఉండదు. అలాగే చూసాడు వాడు. ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ ఇవన్నీ నేను ఆలోచించుకోవాలి కదా అని తెలుసుకోవడం కోసం ఇంకో నెల పట్టింది. కబాబ్ తింటూ ట్వీట్ వేసి చూద్దాంలే అనుకోరు ఇట్లా. అయ్యి బాబాయ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే కూర్చోబెట్టి
కొంచెం పెద్ద సార్ అన్నిటికంటే కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మెడికల్ సీట్ వస్తుందో తెలియదు కానీ పద్మారావు నగర్ ఇంకా గౌతమ్ నగర్ వాటిల్లో రీడింగ్ రూమ్ లో ప్లేస్ మాత్రం దొరకదు సార్. అంత కండిషన్ ఉండడానికి ఇల్లు అయిపోయింది. దొరకదు. ఫస్ట్ జేడి సార్ ఉండడానికి ఇల్లు దొరకదు. ఉండడానికి ఎవ్రీ పాయింట్ ఇప్పుడు ఆలోచించాలరా. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్, స్టూడెంట్ ఇంటర్నల్ పర్స్పెక్టివ్ గురించి కూడా ఆలోచించాలి. ఆల్రెడీ ఇప్పుడు 2 ఏపీలోనే months పోస్ట్ పోన్ చేసాడు అనుకో, 2 months పోస్ట్ పోన్ చేసాడు అనుకుందాం. 2 ఎంత months పోస్ట్ పెరుగుతుంది? పోన్ చేసిన తర్వాత కాంపిటీషన్ పెరగడం పక్కన పెట్టు, చదువుకున్నాడు ఫ్లో వాడున్న ఒక ఊపు. ఇప్పుడు నువ్వు మెంటల్ గా 4-5 ఇప్పటికే రివిజన్స్ 3-4 రివిజన్స్ చేసుకొని సిద్ధంగా ఉన్నోడివి. 2 months అంటే వారం చిల్ అవుదాంలే మా అనుకున్న వాళ్ళు మొత్తం నెల లేచిపోతారు అయిపోద్ది ఎక్కడికి. అలాగా. అలా కాదు, ఫస్ట్ ఇప్పుడు పేపర్ లీక్ ఊపు అయింది, లేనోడికి ఊపు పేపర్ వస్తుంది. లీక్ అయింది, పేపర్ లీక్ అయింది. లీక్ అయితే ఇప్పుడు లీక్ అయిందని చెప్పాలి, లేదంటే లీక్ అయిన క్వశ్చన్ పేపర్ మార్చాలంటే దాన్ని మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం కావాలి, ఇలా బోల్డ్ ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఇస్తాడా? ఇంకా అలాంటప్పుడు ఇంక పోస్ట్పోన్ చేయడం ఎందుకు? అదే క్వశ్చన్ పేపర్ ఇస్తే మన పీజీ సో పేపర్ లో మెనీ ఇచ్చేస్తుందేమో. అన్సర్టినిటీస్ రా, చాలా అన్సర్టినిటీస్ ఉన్నాయి రిగార్డింగ్. ఇంకా పోస్ట్పోన్మెంట్ అయితే జరిగిపోయింది, మీ మెంటల్ స్ట్రెస్, మీ ఇదంతా కూడా యూ కెన్ అండర్స్టాండ్. టేక్ ఏ 2 days 3 days బ్రేక్, ఒక 2-3 రోజులు బ్రేక్ తీసుకోండి. ట్రై టు డైజెస్ట్ దిస్ న్యూస్. మళ్ళీ రిలాక్స్. రీఫ్రేమ్ చేసుకోవాలి, రీఫోకస్ అవ్వాలి. తప్పదు, ఇంకొక ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే ఒకసారి మునగడమే మన చేతిలో ఉంటది. ఎప్పుడు తేలుతాము, బతుకుతామా, చస్తామా, లేచిన తర్వాత జుట్టు ఉంటుందా, పొట్ట వస్తుందా, ఇవన్నీ మన చేతిలో ఉండవు. కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అ బిగ్ బ్లాక్ హోల్. మనం దూరేమంటే బయటికి మళ్ళీ రావలేం. అలా లోపల నుంచి లోపలికే పీజీ సీట్ తెచ్చేసుకొని వెళ్ళిపోవడం తప్ప బయటికి మళ్ళీ నార్మల్ మనుషుల్లా రావడం అన్నది జరగదు. సో ట్రై టు రీఫోకస్, రీగ్రూప్ ఇన్ 2 to 3 days. ఒక 2 to 3 days గ్యాప్ తీసుకొని వాడు ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక డేట్ ఇస్తే దాని ప్రకారం చదువుకోవడం స్టార్ట్ చేయండి. కానీ వాటిని ఏ విధంగా మెయిల్స్, వాడికి ఉన్న వెబ్సైట్ లో ఉన్న మెయిల్ ఐడీలకి మెయిల్స్ పంపించండి. శుభ్రంగా వాడిని ఎలా ఏ రకంగా వాడు యూజ్ చేసిన పదజాలమే మీరు కూడా వాడి మీద యూజ్ చేసి, దయచేసి పీజీ ఆస్పిరెంట్స్ మిత్రులారా, ఎవరు కూడా వాడికి దూషిస్తూ మెయిల్స్ చెయ్యకండి. అది చాలా తప్పు, వద్దు, ప్రమాదకరం, చెయ్యొద్దు. అందరూ మెంటల్ గా మేనిఫెస్ట్ అయి ఉన్నారు. 23rd రోజు 2 o'clock ఎగ్జామ్ హాల్ నుంచి నేను బయటకు వచ్చేస్తా, నా ఎగ్జామ్ బయటకు అయిపోయి ఉంటది. వస్తాను. కానీ 22nd రోజు 10 o'clock ఇలా నోటిఫికేషన్ వస్తుందని ఎవరు కలకని ఉండరు. అంటే వదిలేసాడు స్టీఫెన్ హాకింగ్ తమ్ముడైతే తప్ప. ఇంటెలిజెన్స్ కూడా నిన్ను గెస్ట్ చేస్తుండే సార్. ఎస్టిమేట్ చేయలేదురా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నిన్ను ఎస్టిమేట్ చేయలేదురా ఎన్బిఈ. ఎందుకంటే ఇలాంటి ఎన్టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ లో అంత స్కామ్ జరిగినప్పుడు ఇక్కడ ఎన్బిఈలో కూడా స్కామ్ జరిగి ఇది పెద్ద రచ్చ అయిపోద్ది, దాన్ని మళ్ళీ మనం హ్యాండిల్ చేయలేము అన్న ఒక కారణం మీద అలా జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రమ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో ప్రిపరేషన్ షుడ్ బి కంటిన్యూడ్. టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 solid days or 3 solid days and get back to నార్మల్. ఏం జరిగినా ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. సో డేలా పడిపోయి ఏంట్రా బాబు నా జీవితం ఎలాగైపోయింది, ఇలాంటి డిప్రెసింగ్ జోన్ లోకి అయితే వెళ్ళొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. జస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందుకు వెళ్ళిందనే అనుకోండి. లెట్స్ వెయిట్ ఫర్ అఫీషియల్ డేట్ అండ్ అఫీషియల్ నోటీస్, అంతే. అంటే ఎర్లియస్ట్ అన్నారు కదా సార్, ఎర్లియస్ట్ అంటే ఒక 5-6 వేల కోట్ల అట్లా సెకండ్స్ తర్వాత, నిమిషాల తర్వాత ఇంకా చెప్పాలి. ఎర్లియస్ట్ అంటే ఏంటి? వాట్ ద మీనింగ్ ఆఫ్ ఎర్లియస్ట్? నేషన్ వాంట్స్ టు నో. 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. రోలెక్స్ డే 1 మళ్ళీ స్టార్ట్ చేస్తాడు బిగినింగ్. ఫస్ట్ ఈ ట్రామా నుంచి బయటికి రావాలి సార్. అందుకోసమే వాళ్ళ కోసమే కదరా, కొంచెం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనీసం ఈ వీడియోలో ప్రొజెక్ట్ అయ్యి వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారని మనం వీడియో చేస్తాం. హోప్ దే హ్యావ్ ఎంజాయిడ్ దిస్ ఎంటైర్ కాన్వర్సేషన్. మీ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఉంది అని మాకు తెలుసు, దాన్ని కమెంట్స్ లో పెట్టండి. వీ విల్ లైక్, షేర్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్లు మేము లైక్ చేస్తాం. ఇంతటితో ఈ సెషన్ అయిపోయింది. We'll do another session if you guys need, for sure. But keep preparing. All the best. Keep జనాలకు కావాలనుకుంటే లాస్ట్ ఒక 1 month లోనే మనకి ప్రిపరేషన్ టిప్స్ ఏమైనా కావాలని మనం ఇద్దాం. నేను ఏ తప్పులు చేసినా మనం చెప్తాను, అది చేయకూడదు చెప్తాను. Sure. Done. Bye guys. Like, share, subscribe మాత్రం మర్చిపోవద్దు.